కూడా సరైన జవాబు చెప్పలేకపోయినారు. మీరు ఒక సీనియర్ అడ్వకేట్గా రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అసెంబ్లీలో, ఒకసారి అది వినిపిస్తా సార్, విన్నాక మీరు చెప్పండి. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష. పట్టణం అంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్, ఆఫీసులు, అదే విధంగా ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, వీటన్నిటిని కూడా సార్ ఈ నైట్ ఎకానమీ అంటే ఏంది సార్? నైట్ ఎకానమీ అంటే మూసీ నది ఒడ్డున దోమలు ఉంటాయి, ఆ దోమలు కొట్టుకుని కూర్చోవటం సార్. ఇప్పుడు నైట్ ఎకానమీ ఇప్పుడు మనకైతే అది సార్ నేను ఏఐని అడిగిన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను, అంటే నువ్వు థాయిలాండ్కి పోయి చూడు అంటుంది. అదే మరి థాయిలాండ్ లో అంటే ఇప్పుడు అక్కడ జరిగేవి ఇప్పుడు మనం చెప్తే వీళ్ళు మన అబ్బాయి తప్పు చెప్తున్నాం, గంజాయి కొట్టడం లేకపోతే లంపెన్స్ బట్టలు ఇప్పుకొని బీచ్లో పడుకోవడం ఉంటది. ఇక్కడ మనకి బీచ్ లేదు కదా. ఇప్పుడు మూసీలు ఏం చేస్తారంటే మూసీలో చుట్టూ ఇవన్నీ అంగళ్ళు పెడితే అక్కడ ఏం దోమలు అయితే కంట్రోల్ చేయలేరు కదా, ఆ దోమలు కొట్టుకుంటూ కూర్చోవాలన్నమాట వీళ్ళు. బస్ స్టాండ్ ఇప్పుడు ఎమ్లీమన్ బస్ స్టాండ్ కూడా నైట్ బజారే, బస్ స్టాండ్ నైట్ బజార్ కదా, 24 గంటలు పోతుంది. ఎందుకు సార్ ట్యాంక్ బండ్ దగ్గర కూడా మొత్తం నిలబడతారు కదా సార్, అది కూడా ఉంది కదా నైట్ నెక్లెస్ రోడ్డు. మరి వీళ్ళు నైట్ ఎకానమీ ఎట్లా సృష్టిస్తారు? ఈగలు కొట్టుకుని దోమలు కొట్టుకుంటే ఎకానమీ తయారైద్దా? క్రైమ్ అంటే నేను చెప్తున్నా, ఏ చర్చ జరగాను అసెంబ్లీ ఇలా ఆయన నైట్ ఎకానమీ అన్ననికి వస్తుంది, ఎవడో రాసిస్తే చదువుతుండది. ఎవడు చెప్పాడు? ఎవడో రాసిచ్చిండు, అది చదువుతుండు. ఈయన కంట నాలెడ్జ్ ఎక్కడి సార్? నైట్ ఎకానమీ ఎవరో లపాకిగాడు రాసిచ్చినట్టుండు. సార్ ఈ నైట్ ఎకానమీకి ముందు పోయే ముందు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో వినిపిస్తున్నా. అక్కడ చాలా వీడియోలు ఉన్నాయి, ఇలా మస్తు అదే పని మీద వినిపిస్తున్నా. ఇది ఇంటర్నేషనల్, ఇది నైట్ ఎకానమీ గురించి నేను మాట్లాడుతున్నా సార్. నైట్ ఎకానమీ గురించి ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ వియోన్ ఛానల్, వియోన్ ఇంటర్నేషనల్ ఛానల్లా మన గురించి ఏమొచ్చిందో ఒకసారి వినండి సార్. Controversy hit the Miss World pageant in India after Mira Maggie, Miss England 2024, abruptly withdrew from the competition, making headlines with her very strong allegations. The 24-year-old from Cornwall, who won the title last year, initially said that she left for personal reasons, but later she said that the pageant was outdated and stuck in the past. She said that she felt like, and I quote her, a prostitute, accusing organizers of parading contestants in front of rich male sponsors. In response, the Miss World organization in the Indian state of Telangana has denied these claims in some very strong terms. The organization confirmed that Telangana gurinchi Miss World చెప్పింది కదా, ఇది ఇంటర్నేషనల్ న్యూస్ లా. అంటే మన ప్రఖ్యాతి, మన పేరు ఎక్కడి దాకా పోయిందంటే ఆత్మగౌరవ తెలంగాణ అని. దీనికంటే ముందు మీరు జవాబు చెప్పే ముందు నేను ఇప్పుడు ఆయన చెప్పిన వార్త బలం జయేష్ రంజన్ ఏం మాట్లాడిందో వస్తారు వినండి సార్. Talk to her, you can chat with her, but Mansa also will go around. She will move from table to table because you won't know, apart from the two who are sitting right with you, you won't know who else are there. So Mansa will move around, she will introduce everyone, she will also maybe ask some questions, and one question not. సార్ బాజాప్తా ఒక ఐఏఎస్ ఆఫీసరే ఈ ఆఫర్ ఇచ్చిండు, వాళ్ళు టేబుల్ ఎవరు వస్తా అంటే మాతోని మేల్ ముందు గొప్ప ధనికుల ముందు మమ్మల్ని వైశ్యాలను నిలబెట్టిందని మిస్ మ్యాగీ చెప్పింది. మిస్ మ్యాగీ నైట్ ఎకానమీ ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఇది ఏంటి సార్? ఇదేమా ఆత్మగౌరవ నిదర్శనమా? ధనిక రాష్ట్రం చేయనిక రాష్ట్రాలకి ఇదేం బిజినెస్? ఇప్పుడు కేంద్రము ఒక నాన్ అలైన్ మూవ్మెంట్ అని చెప్పి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ టైంలో ఢిల్లీలో జరిగితే అక్కడ ఆడవాళ్ళనే ఆహ్వానితులకి రిసీవింగ్ ఇది ఉంటది కదా, రిసెప్షన్ సర్వీసెస్ కోసం పెట్టారు. పెడితే అప్పుడు కూడా కొంత క్రిటిసైజ్ చేశారు, ఏంటి ఆడవాళ్ళే దొరికారా వీళ్ళ నేతల్ని రిసీవ్ చేసుకోవడానికి అని. అట్లా డిప్లొమాటిక్ రిలేషన్స్ లో వాడినప్పుడే కొంచెం నవ్వులు పాలైంది ఇండియా. అప్పుడు మీడియా కవరేజ్ లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక మిస్ వరల్డ్ తీసుకొని ఐఏఎస్లు వెళ్ళి ఆడతో పడుకో వీటితో పడుకో అని చెప్తున్నారంటే సిగ్గుసేటు మాట్లాడమని. యు కెన్ చాట్ విత్ హర్, యు కెన్ టాక్ టు హర్. నేను అట్లా అన్నాను, నేను చాట్ అని అన్నాను, నేను డైరెక్ట్ పడుకోమని అన్నారంట.
అది అక్కడ దేశం చూసినట్టు చూసారని చెప్పిందంట. ఇక్కడ ఏం జరిగి ఉంటది? అంతే. ఇప్పుడు నేను ప్రాస్టిట్యూట్ కు పింప్ కింద చూసారంటే అది అక్కడ అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా డైరెక్ట్ నేనైతే ఇప్పుడు వాడితో పడుకోని చెప్పినట్టే బ్రోకరేజ్ చేసినట్టు వీళ్ళు నా మీద డిఫెన్స్ వేసుకోమని నేను సమాధానం. నువ్వు అక్కడ వెళ్ళి ఆమె ఏం మాట్లాడింది, ఇక్కడ వెళ్ళి ఎంటర్టైన్ చేయమని చెప్పండి. అర్థం ఏంటి? అక్కడ ఆడదు మగోడు ఎంటర్టైన్ చేయమని చెప్పండి. ఏముంటది అందులో? అర్థం ఇంప్లైడ్ గా దాన్ని ఏంటి వెళ్ళి ఇప్పుడు వాడితో పడుకో అని చెప్పింది అంట. నేను సార్ ఇవాళ వరకు దీని మీద శిఖా గోయల్ గారు కమిటీ వేసింది. ఇవాళ దాకా రిపోర్ట్ బయట పెట్టాలి. ఇవాళ దాకా ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ రాన్స్ మీద వాళ్ళు కమిటీ వేసారంటే ఇక్కడ ఇది ఒక నవ్వుల పాలు, ఇది ఒక మళ్ళీ ఒక నవ్వులు ఆటేవారు. ఈ కమిటీ మీద ఒక కమిటీ వేయాలి. ఈ కమిటీ ఫైండింగ్స్ మీద ఇప్పుడు మన పీసీ ఘోష్ కమిటీ మీద మళ్ళీ సిబిఐ కమిటీ, సిఐడి కమిటీ, విజిలెన్స్ కమిటీ, మళ్ళీ మంత్రి ఇట్లా కమిటీలు, కమిషన్స్ ఏ పని పాఠం లేదు. ఇప్పుడు అక్కడ ఇదేది నిన్న ఒకటి శ్రీశైలం నీళ్ళకి 900 కృష్ణా వాటర్స్ 950 టీఎంసీలు మాకు కావాలని వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టారు 10 రోజుల కిందట. అసలు 9 టీఎంసీలకు లేవు. ఇప్పుడు మనకు నిన్న ప్రకటన చేస్తున్నారు. ఇట్లాంటి పిచ్చి ప్రకటనలతోటి ఇంత అమెచ్యూర్ ప్రీమెచ్యూర్ గవర్నమెంట్ లో ఉంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఆఫీసర్లు కూడా వీళ్ళ పక్కన వీళ్ళ విద్య నేర్చుకున్నారు. వీళ్ళకున్న విద్య వాళ్ళు కూడా నేర్చుకున్నట్టున్నారు. అంతే సార్. ఇప్పుడు పెద్ద పదాలు సార్. ఒకటి నా ఆరోపణ ఏంటంటే, నా ఆరోపణ కాదు, ఈ వాటర్ తీసుకుంటే, ఎందుకంటే ఇదంతా మ్యాక్స్ ఫిక్సింగ్. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గురించి చర్చ రావద్దు. అదే సబ్సిడీ ఇప్పుడు సబ్సిడీ చేసి సబోటేజ్ చేసి ఉన్న 5,000-10,000 కోట్లనే ఇట్లాంటి పనులకి అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ మళ్ళీ ఆ ప్రాజెక్టులు వేస్ట్, వీటి మీద రూపాయి పెట్టినా వేస్ట్ అనుకుంటే ఎందుకు కంటిన్యూ చేస్తారు కాంట్రాక్టుల్ని? నేను వేసినా కదా సార్ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. మరి అది పొంగిలేటును మేఘాకృష్ణ ఇద్దరు చెరిసగం తీసుకుంటారు కదా, మరి అది ఎందుకు పెట్టినట్టు వేస్ట్ అన్నప్పుడు? మరి వేస్ట్ అన్నప్పుడు శ్రీశైలం నీళ్లు అందుకోలేము మనం, చెంబుడు నీళ్లు మనం ఎత్తే ఆంధ్ర బింది నీళ్లు పోతారని సామెతలు చెప్తున్నారు కదా. మనం ఎప్పుడు చెప్తున్నమాటగా మనకేమో అది పాతాళంగా అడిగి ఆకాశంగా ఉన్నప్పుడు నువ్వు మరి లిఫ్ట్లకు లక్షల కోట్లు ఎందుకు తగలబెడతావు? అంతే కదా సార్. ఇప్పుడు ముందు వీళ్ళకి ఉద్యోగస్తులది డబ్బులు దాచుకున్న డబ్బులు ఇచ్చిపారే నువ్వేమన్నాగా, వాళ్ళకి ఇచ్చేసి మాటకి ఇప్పుడు వాళ్ళు పాపం చచ్చిపోతున్నారు, వాళ్ళు గొడవ చేయలేని పరిస్థితులు, యాప్లెస్ కండిషన్ ఉన్నారు. మరి మనమేమో పూర్తి స్థాయి ఎంజాయ్ చేస్తున్నాం పవర్స్ ని. పక్కడు బాధ మనకు అర్థం చేస్తున్నాం. మనకి ఎందుకు అర్థం పర్థమైన అధికారం? అంతే కదా సార్. ఇప్పుడు ఇంతమంది 4 కోట్ల జనాన్ని వద్దు, కనీసం ఈ 10,000 మంది ఎక్కడ మంది రిటైర్డ్ పీపుల్ సాటిస్ఫై చేయండి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి కదా. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. ఎందుకంటే వాళ్ళ గోల కొట్టి పోతారు, మీరు గ్యారంటీ పోతారు గంగలో కలిసి. వాళ్ళ ఉసుడు తాకుతుంది పక్క. మూసి మురికి నీళ్ళు కానీ మీరు ముందు ఎక్కడో మూసీలో అక్కడ కలిసిపోతారు, మూసి నీళ్ళలో కొట్టుకుపోతారు. ఎందుకంటే వీళ్ళు పాపం అది గ్యారంటీ పాపం కూడా దాళ్ళు. సార్ ఎల్లుండి చెలో అసెంబ్లీ ఉంది. ఎల్లుండా? ఓకే. మీరు మద్దతు ప్రకటించాలి. అన్ని జిల్లాలో కూడా పెద్ద కదలికండి. కనీసం అసెంబ్లీ పేరు సెల్లో అసెంబ్లీ అంటే గవర్నమెంట్ అదురుకుంటే చాలు, వెళ్ళకపోయినా పర్వాలేదు సార్. ఊళ్ళకి వెళ్ళి టాబ్లెట్ టిఫిన్ కట్టుకొని మరొస్తుండ్రు. డీపీలు ఫోన్లలో డీపీలు పెట్టుకున్నారు, స్టేటస్ కూడా పెట్టుకున్నారు. చచ్చిపోయిన అమరవీరుల ఫోటోలు పెట్టి చెలో అసెంబ్లీ అని. నేను కూడా అదే పెట్టుకున్నా సార్. ఓకే, మాకు కూడా పెట్టండి. నేను కూడా అదే పెట్టుకున్నా, మీకు కూడా పంపుతా. చెలో అసెంబ్లీ దాకా అదే పెట్టుకుందాం సార్ అందరం. అంతే అంతే అంతే. సక్సెస్ అయితే అది సక్సెస్ ఏముంది అసలు? ఆ పిలిపే గ్రేట్. ఆ సెలో అనే దాంట్లో చాలా ఉంది. అక్కడ ప్రభుత్వం అదురుకొని 1000 మంది పోలీసులు దింపుద్ది. నిన్న సిద్దిపేట పోయినా సార్, ఫుల్ మీడియా వచ్చింది. వెళ్ళినా ఫుల్ మీడియా వచ్చింది, బ్రహ్మాండంగా రాసిండ్రు. ఒక ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఈనాడు పేపరు, ఈ కొన్ని పేపర్లు తప్ప అన్ని పేపర్లు బ్రహ్మాండంగా రాసినాయి. అక్కడ ఆంధ్రప్రభ రాసింది, దిశ పేపర్ రాసింది, ఆదాబ్ హైదరాబాద్ రాసింది, ఇంగ్లీష్ పేపర్లు రాసినాయి. ఈ దమ్మున్న ఛానల్ 6 ప్యాక్ ఛానల్ రాయాలి అంటే ఎక్సర్సైజ్ జిమ్ కు పోయిందంట. సార్ ఇంకొక డౌట్ నాకు. ఇప్పుడు మీ అనుభవంలో ఇన్ని ఎప్పుడైనా ఒక చీఫ్ మినిస్టర్ ఒక పత్రిక ఇంటికి పోయి షాలో కప్పిందా సార్? ఎప్పుడన్నా ఒక పేపర్ ఇంటికి, టీవీ ఇంటికి, ఏ ముఖ్యమంత్రి అయినా? ఇక్కడ ఇప్పుడు వెళ్ళటం అనేది ఇప్పుడు రామోజీరావు ఆఫీస్ కి ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి ఎవరో అక్కడ ఫిల్మ్ సిటీ చూడటం పేరుతో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. కేవలం ఇంటికి పోయే అంత నెసిటీ ఎప్పుడు ఉంటుంది? ఎవరో చచ్చిపోతేనో లేకపోతే ఏదో పెళ్లికో ఏదైనా వెళ్ళారంటే, ఏ రీజన్ లో ఏ టైం అంత ఎమ్మెల్యే అన్వారంటెడ్ వెళ్ళారంటే దిగజారుడు తన. ఇప్పుడు
ఇప్పుడు ఏంటి అంత కాళ్ళు పట్టుకుని మాట్లాడే అంత ఏముంటది, ఒక పత్రిక ఏముంటది ఆయన చేతిలో? అంటే ఒక 10 లక్షల సర్క్యులేషన్ ఉండొచ్చు, లేకపోతే 20 లక్షల సర్క్యులేషన్ ఉండొచ్చు, లేకపోతే ఏంటి ఆయనతో ఒరిగేది సీఎం అంటే చంద్రబాబు నాయుడుకు ఈయనకు మధ్యలో పీకుడు కూడా ఆయన డౌట్ వస్తుంది. అదే అదే ఇప్పుడు లావాదేవీలు ఆలోచి పొద్దున్న లెగిస్తే ఎప్పుడు అపెక్స్ కమిటీయా ఐపవర్ కమిటీలో కేసీఆర్ సంతకం పెట్టిండు, హరీష్ రావు సంతకం పెట్టిండు అని చెప్తుంటాడు. ఏది రేపు మనం సెక్రటరీ ముందుకు వెళ్దాం, ఆ ఫైల్ ఏదైనా ఉంటే ఇప్పుడు ఐపవర్ కమిటీ ఉన్న స్టేట్ గవర్నమెంట్ కంటే సుప్రీంకోర్టు కంటే గొప్పది కాదుగా. ఆ ఫైల్ సంతకం పెట్టిన ఫైల్ దాన్ని స్క్రాప్ చేసి బయటపడేస్తే మనం తీసుకెళ్లి హుసేన్ సాగర్లో కలుపుదాం, అంతే కదా సార్. ఆ ఫైల్ కొన్ని పవర్ ఏంటో ఐపవర్ ఏంటో చూద్దాం. ఎంతసేపు అదే మాట, నువ్వు ఐపవర్ నువ్వు ఎవరికో కీలు బొమ్మలాగా మాట్లాడే మాట తప్పితే ఐపవర్ కమిటీలో ఏముంటది? వీళ్ళు సంతకాలు పెట్టారు తెలుసో తెలియక పిచ్చమడ ఉడుకులు. ఆ ఫైల్ నీ చేతిలో ఉంటది కదా, నీ సెక్రటరీ ఏదో అరలో ఉంటది కదా, అది ఎతికి పట్టుకొని స్క్రాప్ అడ్డంగా 2 గీతలు పెట్టు, ఇంటూ మార్క్ అయ్యి వేసి బయటకు పంపించు, మేము తీసుకెళ్లి హుసేన్ సాగర్ లో కలుపుతాం, కేసు పెట్టమను, ఐపవర్ కమిటీ కేసు పెట్టమను. చేతులు నీళ్లు ఉన్నాయేమో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో, ఎక్కడో ట్రిబ్యునల్స్ అంటారు, ఏ ఐఎస్ఆర్ పిఎస్ఆర్ కమిటీలు అంటారు, జలమండలి అంటారు, తోలు. అరే సుప్రీంకోర్టు డైరెక్ట్ వేసి ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఎందుకు వేసారు? నువ్వు నీళ్లు దుర్వినియోగం చేస్తాం తెలంగాణ వేసారు. అసలు నవ్వి పోదురు కాడ నాకేం సిగ్గా, నువ్వే డౌన్ లో అప్పులో నీళ్లు దుర్వినియోగం చేయడం లవులు పాలు అయిపోయింది సుప్రీంకోర్టులో. అది సంవత్సరం నుంచి కంటిన్యూ అవుతుంటే దానికి సమాధానం చెప్పారా? చెప్పలే. మరి దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అది డిస్మిస్ చేయించాలి కదా. ఇప్పుడు రాష్ట్రాల మధ్య తగులు ఉన్నాయి, మళ్ళీ ఇద్దరం కలిసి కర్ణాటక మీద పోట్లాడదాం. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చూసి ఎక్కడ వచ్చింది సార్, ఎట్లా కర్ణాటక మీద పోట్లాడటం అంటే ఏ రకంగా పోట్లాడతారు? బాంబులా లేకపోతే బైర్స్లా ఎట్లా పోట్లాడదలుచుకున్నారు సార్? గతంలో ఆల్మట్టి నిర్మాణం అప్పుడు అదే ఇప్పుడు అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు మరియు పెద్దలు ఇప్పుడు కోదన్ రెడ్డి గారు సెక్రటరీగా ఉండే, వీళ్ళిద్దరూ ఆల్మట్టి కాడికి పోయి మధ్యరాత్రి ఫోటోలు తీసుకొని తెల్లారి ఎస్ఎం చంద్రబాబు నగర్ పెట్టి దుమ్ము దులిపిండ్రు. వాళ్ళు ఫోటోలు తీసుకొని వచ్చే లోపు అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు కళ్ళు తెరిచిండ్రు, ఆ లోపు ఫోటోలు తీసుకుంటారు, వాళ్ళు వచ్చేసిండ్రు, అసెంబ్లీలో చర్చ పెట్టేసిండ్రు, దుమ్ము లేపిండ్రు సార్. జర్నలిస్టిక్ ఇప్పుడు అక్కడ ప్రతిపక్షం అనేది అంత యాక్టివ్ ఉండేది మల్టిపుల్ అప్పుడు. ఇప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు ఎలక్టెడ్ అంతా ఒకటే పక్షం, ఇప్పుడు ఎలక్టెడ్ ఉన్నోడు ఏ పార్టీ అని ఒకటే పక్షం, నీకేంటి నాకేంటి అంతే. ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు ఇక్కడంతా లిక్విడ్ ఉంది బాగా హైదరాబాద్ లో, ఈ కాంట్రాక్ట్లు తీసుకోవడం, ఇందులో ఏదో రీసైక్లింగ్. ఇప్పుడు కాళేశ్వరం 1,00,000 కోట్లు దుర్వినియోగం అని చెప్తున్నారు. ఆ దుర్వినియోగం సొమ్ములో 80% హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి వచ్చిందా అలా చెప్పానండి. రియల్ ఎస్టేట్ లో వచ్చినప్పుడు అందులో మనం 5% అన్న బెనిఫిట్ అయి ఉంటాం కదా, ఈజీగా 10% అయి ఉంటాం, దాంట్లో ఎలక్షన్ లో గెలిచాం కదా ఈజీగా. మళ్ళీ ఇప్పుడు అందులో మళ్ళీ స్టేక్ హోల్డర్స్ మళ్ళీ అదే డబ్బులు ఇంకొకరికి తిప్పుతున్నాం కదా. అందుకనే ఇదంతా దీని ఏమంటారు, ఒక టైప్ ఆఫ్ మాయా జూదం హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఈ ప్రాజెక్టులు ఖర్చుడు. అప్పుడు ఏంటంటే ఇంత తెలివి లేదు రాజకీయ నాయకులకి. అప్పుడు ప్రజల కోసం పనిచేద్దాం. అప్పుడు అసలు యాక్చువల్ జరిగింది కూడా తప్పు ఏంటంటే కాంగ్రెస్ ది, టీడీపీతో కూడా తప్పు ఉంది. ఎందుకంటే దేవేగౌడ వీళ్ళందరూ కలిసి ప్రధాని చేశారు, పీనోజరావు దింపేశారు. తెలుసా మీకు? దేవేగౌడ చేసిన పుణ్యం అది. ఓకే సార్. అంతకుముందు నారాయణపేట 82K కట్టుకున్నారు, నారాయణపూర్ డ్యామ్ అంటారు. సరే సార్, నేను మళ్ళీ మాట్లాడతా సార్ ఈ సబ్జెక్టు. థ్యాంక్ యూ సార్. ఇది ఇంకొక అడ్వకేట్ తీసుకున్నాం, ఎందుకంటే ఈయన చాలా వైబ్రెంట్ అడ్వకేటు. సార్కు ఎందుకంటే మన దగ్గర లీగల్ టీం కూడా అవసరం మనకు. సార్ కూడా చాలాసార్లు నన్ను తీసుకోవన్న, నేను కూడా మాట్లాడతా రిటైర్డ్ ఎంప్లాయీస్ తరపున అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చాలా ఇంట్రెస్ట్గా మన పైన ఉన్నారు. కాబట్టి ఆ సార్ను కూడా లైన్లో తీసుకున్నా, నంబర్ తీసుకొని ట్రై చేద్దాం. రాత్రి 10 అవుతుంది, ఒకవేళ సార్ లైన్లోకి వస్తే మాట్లాడించే ప్రయత్నం చేస్తా. ఏదేమైనప్పటికీ ఈరోజు మెస్సీతోని నైట్ ఎకానమీ అనేది రకరకాల. సార్ నమస్కారం సార్. సార్ సారీ ఫర్ డిస్టర్బింగ్ లేట్ నైట్ సార్. లైవ్ నడుస్తుంది, లైవ్ నడుస్తుంది. ఇవాళ కొన్ని దాదాపు ఇవాళ అసెంబ్లీలో జరిగిన చర్చ మీరు గమనించే ఉంటారు బట్టిగా. అయితే సార్ నేను ఒక్కసారి ఒక 2 పాయింట్ సార్. అంటే ఇందులో బాజాప్తా ఈరోజు సెక్రటరీ గారి సంతకంతో బయటకు వచ్చింది. ఒక ఎమ్మెల్సీ గారు నేను అడిగిన ప్రశ్న,
ది నంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ రిటైర్డ్ ఫ్రమ్ సర్వీస్ ఆన్ అటైనింగ్ ది ఏజ్ ఆఫ్ ఇది 31/3/2020 ఎంతమంది రిటైర్డ్ అయినారు అంటే జవాబు ఏమి ఇచ్చిందంటే 20,500 మంది రిటైర్డ్ అయినని ఇచ్చిండ్రు. ఇంకోటి వెదర్ ద పెన్షనరీ బెనిఫిట్స్ హ్యావ్ బీన్ శాంక్షన్, ఎస్ శాంక్షన్ అని ఇచ్చిండ్రు. ఇఫ్ నాట్ రీజన్స్ డస్ నాట్ అరైజ్ వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ది సేమ్ రిటైర్ అంటే ఒకేషనలీ అంటే కొంతమంది కోర్టుకు పోయినని ఇచ్చిండ్రు. కోర్టుకు ఎంతమంది పోయినారు అంటే ఇఫ్ సో కోర్టుకు పోతే ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, యాక్షన్ టేకన్ అకార్డింగ్ టు ద లా. సార్ ఇది ఈరోజు ఇచ్చినటువంటి జవాబు సార్. జరిగిన చర్చ ఇప్పటిదాకా దాదాపు ఒక 10 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మాట్లాడినారు. ఇవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పారు సార్. ఇక్కడ మీకు వివరణ ఇస్తున్నా, జాగ్రత్తగా వినండి సార్. ఇక్కడ బేసిక్ గా బడ్జెట్ మాన్యువల్ అనేది ఒకటి ఉంటది, గుర్తుపెట్టుకోండి సార్. దీంట్లో పర్టికులర్ సంబంధించి అన్నిటికీ అకౌంటింగ్ నెంబర్స్ ఉంటాయి సార్. దీంట్లో ప్రీవియస్ డిఏ, పాస్ డిఏ, ఓల్డ్ డిఏ, న్యూ డిఏస్ అనే దాని కింద అకౌంటింగ్ నెంబర్స్ ఉంటాయి సార్. అర్థమైందండి సార్. దీంట్లో బడ్జెట్ అలొకేషన్ చేసినప్పుడు ఓటింగ్ ఎవ్రీథింగ్ జరుగుతుంది ప్రతి డిపార్ట్మెంట్ మీద. సార్. అదే మీరు చెప్పిన కమిటెడ్ ఎక్స్పెండిచర్స్ అనే దాంట్లో కూడా ఓటింగ్ అనేది ఉంటది సార్. వీళ్ళందరికీ క్లియరెన్స్ ఇవ్వాలని. సార్. అర్థమైందా సార్. దీంట్లో ఈ ముఖ్యంగా నేను పాయింట్అవుట్ చేస్తుంది చీఫ్ సెక్రటరీ కృష్ణారావు గారిని నేను పాయింట్అవుట్ చేస్తున్నా. రామకృష్ణారావు. ఎస్ 100% రాసి పెట్టుకోండి సార్. ఎందుకంటే 2014-15 నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా కూడా బడ్జెట్ అలొకేషన్ చేస్తుంది ఆ పెద్ద మనిషే. ఆయనకు బాగా తెలుసు బడ్జెట్ థింగ్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్. దీంట్లో తెలంగాణకు రెవెన్యూస్ అనేది 4-5 ఆస్పెక్ట్ లో కాదండి, సో మెనీ రిసోర్సెస్ ఉన్నాయి. అవి నేను ఆధారాలతో చెప్తా సమయం వచ్చినప్పుడు. అకౌంట్స్ కూడా నేను తీసి పెడతాను బయటికి. ఓకే. ఇంకో విషయం ఏమిటంటే వీళ్ళల్లో ఏదంటే ప్రతి రికార్డు కూడా సరిగా మెయింటైన్ చేయటం లేదు యాజ్ పర్ బడ్జెట్ మాన్యువల్ ఇస్ కన్సర్న్. ఓకే. దీనికి సంబంధించి టోటల్ నా యొక్క 832 ఆర్టీ అప్లికేషన్స్ స్టేట్ ఇన్ఫర్మేషన్ దగ్గర పెండింగ్ ఉన్నాయి సార్. అందులో 543 అప్లికేషన్స్ కాంటెంప్ట్ ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉన్నాయి సార్. అది ఇంకా 343 అప్లికేషన్ సెకండ్ అపీల్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి సార్. ఇవన్నీ అందులో అంశాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ దిస్ ఆస్పెక్ట్, సర్వీస్ మ్యాటర్స్ ఆస్పెక్ట్. సార్. ఈచ్ అండ్ ఎవ్రీ శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నాయి సార్. ఇంకోటి ఏంటంటే అక్కడ ఫుల్ బెంచ్ ముందు నా ఆర్గ్యుమెంట్స్ 2-3 అగ్రిమెంట్స్ నాకే స్పెసిఫిక్ గా 1.5 hours కేటాయించారు సార్. అన్ని ఆధారాలతో ఇచ్చాను, డిస్కషన్ జరిగాను. అదే విధంగా వీడియో రికార్డింగ్ కూడా జరిగింది సార్. వీడియో రికార్డింగ్ తర్వాత ఎంక్వైరీ చేసిన నేను ఎవరు ఈ వీడియో తీసిన వాళ్ళ సెల్ ఫోన్ లో అడిగా నా మెథడ్ లో. సార్ వాళ్ళు చెప్పారు చీఫ్ సెక్రటరీ పేషి నుంచే మనిషి వచ్చి వీడియో చేశారు సార్ అని చెప్పారు. అర్థమైందా సార్. దీన్ని సిఎస్సి గారు ముందు కూడా ఇక వీడియో తీసింది ఏదైతుందో నాకు కూడా ఒక కాపీ ఇవ్వండి, ఇది నాకు కూడా రావాల్సిన ఆవశ్యకత ఉంది చట్ట ప్రకారం అని అడిగా. ఆ ఫుల్ బెంచ్ లో ఉన్న ఎవరు కానీ నాకు సమాధానం చెప్పలేదు. దాని నుంచి ఒక ఐటమ్ తీసుకొని ఒక అడ్జర్మెంట్ లో నన్ను అడిగారు, రాసుకోండి మీరు చెప్తా అది కూడా. చెప్పండి సార్. దీనికి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనే ఒకటి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక శాఖ ఉంది. దాంట్లో ఐ థింక్ 73 లక్షల కోట్ల రూపాయలు 73 లక్షల రూపాయలు బడ్జెట్ అలొకేషన్ చేశారు సార్. దానికి అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు ఓటింగ్ బడ్జెట్ అంటారు దాన్ని సార్. ఓటింగ్ బడ్జెట్ లో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో బడ్జెట్ థింగ్స్ అనేది 7 పేజీలు ఉంటాయి సార్. 7 పేజీలలో దాంట్లో మీరు కమిటెడ్ ఎక్స్పెండిచర్స్ అయితే 6-7 పాయింట్లు ఏవైతే ఉంటాయో దాన్ని తీసి పెడతారండి. చార్జ్ అంటారు దాన్ని, చేసి చార్జింగ్ చేస్తారు అమౌంట్స్. అవి కమిటెడ్ ఎక్స్పెండిచర్స్ 100% ఎప్పుడైనా ఇవ్వాల్సిందే వాళ్ళు, డౌట్ ఎడా. రాసి పెట్టుకోండి, ఛాలెంజ్ చేస్తా అందరిని కూడా నేను కోర్ట్ ఆఫ్ లా కాదు కదా ఎక్కడికైనా పంపుతా, నో డౌట్ ఎడా.
వాళ్ళ బెనిఫిట్స్ జెన్యున్ బెనిఫిట్స్. సార్ ఎందుకంటే దే డిడెంట్ ఫాలో ది పర్ఫెక్ట్ మాన్యువల్ ప్రొసీజర్స్ యాజ్ పర్ లా. సార్ ఓకే సార్ ఇంకోటి ఏంటంటే ఈ ఆస్పెక్ట్ లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రైవేట్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పిఐఓస్ వచ్చారు. ఆ రోజు దగ్గర 20 మంది పైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ సెక్రటరీ నుంచి వచ్చారు. సార్ వచ్చినప్పుడు నేను అప్లై చేసిన ఏదైతే కాంటెంట్ ప్రొసీడింగ్స్ కింద ఫైల్ ఓపెన్ చేశారు, చూపించండి మీకు వాళ్ళు అన్నారు ఇదో ప్రీవియస్ ఎస్టిమేట్ లో పెన్ డ్రైవ్ ద్వారా సమర్పించుకున్నాము ఇస్తాము ఇవన్నీ అంటే నేను అనేది బడ్జెట్ ఎస్టిమేట్ నాకు అవసరం లేదు. నేను అడుగుతుంది 3 పాయింట్ల నుంచి అడుగుతా ఉన్నా. ఓటింగ్ బడ్జెట్ ఇంత అయింది అసెంబ్లీలో, దీనికి ఎంత ఖర్చు పెట్టారు, మిగిలిందా తగిలిందా లేకపోతే ఆడికి అయిపోయిందా ఆ అకౌంట్ ప్రకారం అడిగా. 3 ముక్కల్లో ఆన్సర్ నాకు కావాల్సింది. అన్న తర్వాత ఫుల్ బెంచ్ లో చాలా డిస్కషన్ జరిగింది. అదే అయోధ్య రెడ్డి గారు నన్ను ప్రశ్నించారు, వన్ ఆఫ్ ది మెంబర్. ఎవరంటే మీరు ప్రిపేర్ చేసిన దాంట్లో ఎట్లా ఇస్తారండి, ఇది ఇస్తారా అది కుదరదంటే, సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవిడెన్స్ ఆడ పెట్టినా నేను ప్రిపేర్ చేసింది కాదు, ఆ స్టేట్మెంట్ గివెన్ బై ది బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్, అది నేను ప్రిపేర్ చేసిన. సేమ్ ప్రిన్సిపల్ అడాప్టింగ్ హియర్ అన్న తర్వాత ఆ పెన్ డ్రైవ్ నాకు ఏదైతే రిసీవ్ చేసుకున్నానో దాన్ని ల్యాప్టాప్ పెట్టి ఓపెన్ చేయించండి అని అడిగా. ల్యాప్టాప్ తీసుకొచ్చారు, దానిలో ఇన్సర్ట్ చేయలేదు, ఓపెన్ కాలేదు. ఫైనాన్షియల్ పిఐఓ వచ్చేసి ఆయన సెల్ ఫోన్ లో తీశారు డేటా. తీసిన తర్వాత ఇగో ఒక ఫైల్ నా ముందు పెట్టారు, దట్ ఈస్ కాంటెంట్ ప్రొసీడింగ్స్. అందులో నేను అడిగాను కమిషన్, ఇందులో నా ఆర్టీ అప్లికేషన్ లేదు, సెకండ్ అపీల్ రండి అన్న. వెంటనే సెక్రటరీ ఆఫ్ ది సిఐసి సెకండ్ అపీల్ ఫైల్ పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే ఆర్టీ అప్లికేషన్ లో తీవా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నీ చాట్ లో ఉందా, నీ డేటాలో ఉందా, సెల్ ఫోన్ లో అని అడిగా. తీసాడు. తీసి చూశారు. మరి ఈ 83 లక్షలు 73 లక్షలు దాని మీద ఎంత ఓటింగ్ చేశారు చూపించు అన్నా. సార్ ఏం చేయలేదు సార్ దీని మీద అన్నారు. మరి ఖర్చు ఎంత పెట్టారు అన్నా. అది కూడా లేదు సార్, డాష్ అని ఉంది అన్న. మరి నువ్వు మిగిలిన రాయి, నేను మెమో వేసినా కదా, నువ్వు ప్రిపేర్ చేయమని కమిషనర్ సార్ చెప్తున్నారు కదా, నా మెమో మీదనే ప్రిపేర్ చేసావు కదా, దాన్ని నీళ్ళు రాయని అంటే సిఐసి గారు అన్నారు, అట్లెట్లా రాస్తారు, అది రాయకూడదు, ఏది ఉంటుంది రాయి అని సిఐసి డైరెక్షన్ చెప్పి ఇంకొక మాట కూడా అన్నాడు పెద్ద మనిషి. ఏమనంటే ది ఆర్టీ అప్లికెంట్ ఈజ్ హెరాసింగ్ ది పబ్లిక్ అథారిటీ, హెరాసింగ్ ది పబ్లిక్ అథారిటీ, టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్ by of not receiving information and raste. Then I slightly questioned before the bench. Who are you dictating term to the public authority as a quasi-judicial manner? I am not here sitting as an ordinary person, as a professionist. You should not dictating terms to the public information or that. So you do like that or like that. If you want to do written in the by way of public information and by memo, take my note also. On the instructions was made by the CAC and full bench. Direction given by them. So and so instructions are written on my word. And my side is protection on the statement. The protest is made by the applicant. This is also note down. This is the violation of law. This is not the beyond the law of the RT Act. Okay. Besides that, in court Japina, one of the notice issued by the commission. So if I am not attending before the commission, set aside. On that point of view also, I made a petition before the CIC and bench. Please. As the orders on the set aside point of view, is it applicable to the RT Act or not? Okay. Till this date, no orders passed. And నేను ఇంకోటి కూడా అప్లై చేసిన ఆర్టీ అప్లికేషన్ కింద ఇప్పటి వరకు 832 అప్లికేషన్ మీద ఆర్డర్స్ పాస్ చేయలేదు. ఇంకోటి అడిగాను, ఈచ్ అప్లికేషన్ నాది ఉంది, దాని మీద ఆర్డర్స్ పాస్ చేయండి. మీరు ఎట్లా చేస్తారో చేయండి, హియరింగ్ చేయాలి, మీకోసం మేము చేయాలని అన్నాడు. నా కోసం చట్టం చెప్తుంది చేయవలసిందే, మీరు చేస్తే చేయండి, లేకపోతే మీ ఏం ఆర్డర్స్ పాస్ చేసుకుంటారో చేసుకోండి అని అడిగా. చెప్పా
చెప్పిన తర్వాత ఇప్పటి వరకు దాని మీద లేదు ప్రస్తుతంలో. నేను ఇప్పుడు ఫస్ట్ అప్పీల్ పోతుంది నాది. ఏదైతే అడిగానో అయ్యా అటెండెన్స్ ఎవరైతే 3 అడ్జర్న్మెంట్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ 832 అప్లికేషన్స్ మీద ఎంతమంది అటెండ్ అయ్యారు పబ్లిక్ సర్వీసెస్ ముందు, వాళ్ళ అటెండెన్స్ షీట్లలో ఎంతమంది సంతకాలు పెట్టారు, వాళ్ళ సంతకాల అటెండెన్స్ షీట్ నాకు ఇవ్వండి. అదే విధంగా నేను పిటిషన్ పెట్టిన ఆ సెటిసైడ్ దాని మీద ఆర్డర్స్ నాకు పాస్ చేసింది ఇవ్వండి. మొత్తం ఇవన్నీ కూడా ఏ స్టేటస్ లో ఉన్నాయి ఇవ్వండి. మొత్తం డీటెయిల్ నాకు నేను సంతకాలు చేసిన వాళ్ళ సంతకాలు చేసిన అన్ని షీట్స్ నాకు ఇవ్వండి అని అడిగాను. సార్ ఇప్పుడు ఓవరాల్ గా చెప్పండి. ఇప్పుడు ఎల్లుండి మేము చలో అసెంబ్లీ పిలిపించినాము, చాలా మంది స్పందించారు. వెళ్ళండి సార్, మీరు మంచి పని చేస్తున్నారు పబ్లిక్ కోసం. సార్ అయితే నో డౌట్ నేను చెప్పి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు సెక్రటరీ. అవును సార్, ఇప్పుడు ఓవరాల్ గా హూ ఇస్ ద మెయిన్ విలన్ సార్? వీళ్ళ రిటైర్మెంట్ వల్ల పైసలు లాపనికి గల ప్రధానమైన మెయిన్ పర్సన్ ఇస్ కన్సర్న్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఓకే, ఈజ్ ద మెయిన్ విలన్. Yes, he is BRS government is ఆయనే కదా financial advisor. Yes sir. Budget allocation, each and everything he must should know. Okay. As a professional with evidence certificate I am saying. Okay sir. Okay. Thank you sir. Good night sir. Right. ఇది కంక్లూజన్గా సీనియర్ అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఈసారి కంటే ముందు ఇంకో అడ్వకేట్ కోటగిరి అశోక్ గారు మాట్లాడారు. చాలా వివరంగా చెప్పారు. సార్ అయితే ఏకంగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైసలు ఎందుకు ఆగుతున్నాయి, డబ్బుల గురించి ఎన్నో ఆర్టీఐలు వేసారు. ఇప్పటి వరకు చాలా వాటికి రిప్లై కూడా ఇవ్వలే శ్రీనివాస్ రెడ్డి గారు. వీళ్ళు ప్రజల మనుషులు, వీళ్ళు ప్రజల కోసం ఉన్నోళ్ళు, నాకు సపోర్ట్గా నిలబడ్డోళ్ళు. నా మీద ప్రభుత్వం ఏమన్నా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే నేనేం చేయను, వీళ్ళే చూసుకుంటారు. నేను ఖాళీ నా పని నేను చేసుకుంటా. కాబట్టి మా లీగల్ టీం కానీ మాకు లీగల్ సపోర్టర్స్ కానీ మాకు చాలా గట్టిగా బలంగా ఉన్నారు. కంక్లూజ్ అయిపోయింది. ద మెయిన్ విలన్ బిహైండ్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పెండింగ్ బిల్స్ ఈజ్ మిస్టర్ రామకృష్ణారావు, రిటైర్డ్ అండ్ ఎక్స్టెండెడ్ చీఫ్ సెక్రటరీ, విల్లా నంబర్ 41 గ్రీన్ విల్లాస్, గండిపేట్. ఖచ్చితంగా మీరు అందరూ చలో అసెంబ్లీ సక్సెస్ కావాలి. చలో అసెంబ్లీకి మీరు డిపి అదే పెట్టుకోవాలి, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవాలి. ఎల్లుండి కొంచెం హెల్త్ సర్ది బాగా అయింది, సారీ. అయితే డిపి అదే పెట్టుకోవాలి, స్టేటస్ అదే పెట్టుకోవాలి. 5వ తారీఖు సాయంత్రం 8 గంటల వరకు మీరు అదే పెట్టుకోవాలి. మీ ఇళ్ళల్లో చేరే వరకు అదే డిపి పెట్టుకోవాలి, మార్చద్దు. చలో అసెంబ్లీ ఇది నీనా పోరాటం కాదు, మన ఆత్మగౌరవం పోరాటం. పచ్చి అబద్ధాలు ఈరోజు ఆడుతుంది అసెంబ్లీ సాక్షిగా. ఈరోజు అవి తేలిపోయినాయి. ఇప్పటిదాకా లైవ్లో పాల్గొన్న వారందరూ కూడా ఫోన్లు చేసిన అందరూ కృతజ్ఞతలు. కొంతమంది ఫోన్లు నేను ఆల్రెడీ నిన్న మాట్లాడిన వాళ్ళ ఫోన్లు నేను తీసుకోలేదు, ఎందుకంటే ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు చాలా రోజుల కింద మాట్లాడిన వాళ్ళ ఫోన్లు కొన్ని తీసుకున్నా, అవి ఏది ఇంపార్టెంట్ అవి. కాబట్టి నేను రేపు మళ్ళీ కూడా రేపు కంప్లీట్గా నేను లైవ్లోనే మీతో ఇంటరాక్ట్ అవుతా. ఎందుకంటే ఈరోజు అన్ని జిల్లాలతో నేను ఇంటరాక్ట్ కావాలి. రేపు ఎక్కడ ఏ జిల్లాకి వెళ్ళి కదులుతాం చూడండి. ఇప్పుడు లైవ్ చూసిన వాళ్ళ పోలీసులు ఉండరు, ప్రభుత్వం మనుషులు అందరూ ఉన్నారు. అందరు చూడండి. 101% ప్రజెంట్ ఉద్యోగులు మనకు అవుట్రైట్ సపోర్ట్ చేస్తుండ్రు. ప్రజెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మనకు అవుట్రైట్ సపోర్ట్ చేస్తుండ్రు. ప్రజెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మనకు అవుట్రైట్ సపోర్ట్ చేస్తుండ్రు. ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నోళ్ళు మనకు అవుట్రైట్ సపోర్ట్ చేస్తుండ్రు. కాబోయే అతి త్వరలో రిటైర్ కాబోయేటోళ్ళు చాలామంది సపోర్ట్ చేస్తుండ్రు. అడ్వకేట్స్ ఈరోజు కోర్టులలో ఉన్న స్టాఫ్ కానీ కోర్టులు కానీ అవుట్రైట్ మనకు సపోర్ట్ చేస్తుంటాయి. ఎల్లుండి మన కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది, ఈ ధిక్కార స్వరాలు ఎంత, వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, వాళ్ళ నినాదాలు ఎక్కడి వరకు హోరెత్తాయి అని వీళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు. ఎల్లుండి మన నినాదాలు, మన పోరాటం ఎల్లుండి ఉవ్వెత్తున ఎగరాలి. దాదాపు 1:50 నిమిషాలని కుర్చీలోకి లేవకుండా లైవ్ నడిపిన. ఒక 50 మంది మాత్రం లైవ్లో కంటిన్యూగా వస్తూ ఉంటారు. కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు.
అందుకనే నేను మాటికి వినిపించిన. కానీ ఈ వీడియో అందరికి షేర్ చేయాలి. రేపు నేను సాయంత్రంకి వెళ్ళి ఈవినింగ్కి వెళ్ళి నైట్ 10 వరకు లైవ్ నడిపిస్తా. ఈవినింగ్ 5కి వెళ్ళి 5, 6, 7 ఆ టైంకి వెళ్ళి నైట్ 10 వరకు, అంటే ఈ టైం వరకు కంప్లీట్గా లైవ్ నడిపిస్తా. ఎల్లుండి ఆర్గనైజేషన్ గురించి కంప్లీట్గా నడవాల్సిందే. మన టిఫిన్లు, మన ట్యాబ్లెట్లు, మన నీళ్లు మన ఎంబడి ఉండాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. దయచేసి ఈ వీడియోను సాధ్యమైనందుకు షేర్ చేస్తూనే ఉండండి. గుడ్ నైట్.